वजीर अब्दाश भविष्यान तलसानी श्रीनिवास यादव ने कहा कि हमारी बस्ती हमारा स्कूल प्रोग्राम से रियासत में सरकारी स्कूलों का चेहरा बदल रहा है। उन्होंने कहा कि वजीर आला केसीआर हुकूमत के आने के बाद सरकारी स्कूलों को कॉरपोरेट स्कूलों से मुकाबला करने के लिए तैयार किया गया है। हमारी बस्ती हमारा स्कूल प्रोग्राम के पहले मरले के हिस्से के तौर पर 7,289 करोड़ रुपए की लागत से 9,123 सरकारी स्कूलों को बेहतर बनाया गया। तेलंगाना हुकूमत वाहिद हुकूमत है जो मेयारी तालीम और खुराक फराहम करती है। खानगी स्कूलों में जाने वाले बच्चों को सरकारी स्कूलों में जाने के लिए तमाम सहूलियात फराहम की गई हैं। श्रीनिवास यादव ने कहा कि हुकूमत गुरुकुल स्कूल में एक तालिब इल्म पर 25 लाख रुपए खर्च कर रही है। उन्होंने वाज़ेह किया कि उनकी वाहिद हुकूमत है जो गैर मुल्की तालीम के लिए जाने वाले तलबा को मराद दे रही है। स्टाफ को स्कूलों में सकाफती प्रोग्रामों के साथ साथ खेलकूद पर तवज्जो देने का मशवरा दिया गया। आइंदा तालीमी साल में अमला मेयारी तालीम फराहम करे ताकि सरकारी स्कूलों में दाखिलों की तादाद में इजाफा हो। దీన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చాలి, బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ ఇవ్వాలి, దాంతో పాటు బాత్రూంలో బ్రహ్మాండంగా ఉండాలి, గ్రీన్ చాక్ బోర్డ్ ఉండాలి, రెండోది పెయింటింగ్ గాని అవసరం అనుకుంటే 4 రూములు ఎక్కువ కట్టైనా పర్వాలే మరి పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో చదివించాలనేటువంటి సంకల్పంతోనే 7,294 కోట్ల రూపాయలు మరి ఫస్ట్ ఫేజ్ కింద ఇవ్వడమే కాకుండా 9,123 స్కూళ్ళని మరి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ ఫేజ్ కింద 35% తీసుకోవాలనేటువంటి సంకల్పంతోనే మరి ఈరోజు మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం. మీకు తెలుసు ఇంతకుముందు ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఇక్కడ. దీంతో పాటు పెయింటింగ్ లేదు, రూములు కూడా బ్రహ్మాండంగా పైన రూములు వచ్చినాయి, లోపల కూడా ఫర్నిచర్ పిల్లలకు అనువైనటువంటి మంచి ఫర్నిచర్ ఉంది. పిల్లల తల్లిదండ్రులు కూడా మీరు వెళ్ళేటప్పుడు చూడండి, క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, చూడండి ఎటువంటి ఫర్నిచర్ ఉంది. రెండోది క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి బ్రహ్మాండంగా చదవాలి, వాళ్లకు మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెండోది నేను ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు ఒక పూట ఆ తల్లిదండ్రులకు కూడా కొంత పిలిచి టేస్ట్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి భోజనం పెడుతున్నాం మీకు తెలవాలి. పిల్లలు మన ఇంటికాడ ఎట్లా భోజనం పెడుతున్నాం, స్కూల్లో ఏ విధమైనటువంటి భోజనం ఉంది అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళా తిరిగి ప్రైవేటు స్కూల్ బంద్ అయిపోయి ప్రభుత్వ స్కూళ్ళనే పిల్లలు చేరాలనేటువంటి ఉద్దేశంతోనే మరి గవర్నమెంట్ ఈ కార్యక్రమం తీసుకుంది. నేను ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారికి, మీ డిఈఓ మేడం గారు ఇక్కడే ఉన్నారు, మేమేమో బ్రహ్మాండంగా చేసి అద్దంలాగా చేసి మీ చేతిలో పెడుతున్నాం. దాని బాధ్యత అంతా నీదే. నేను ఇప్పుడు లోపలికి వచ్చి ఈ లైట్ బుగ్గ లేదు, ఈ బాత్రూమ్ సరిగ్గా లేదు, ఆ తర్వాత మాత్రం మీరు సర్ప్రైజ్ విజిట్కి వస్తే మీరే బాధ్యత వహించవలసి వస్తుంది.